నమస్తే నేను విజయారెడ్డి. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలనుకుంటున్నారు? ఏదో వార్తలన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి గదా! ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు గనుక 2/3 మెర్జ్ అయితే గనక ఇంకా వాళ్ళకి 10 మందికి కేసు బాధ ఉండదు అంటారు. ఎందుకుండదు? ఈ 10 మంది మీద అందరూ కలిసి ఒకసారి మెర్జ్ అవ్వాలి. ఇప్పుడున్న దాంట్లలో 2/3 ఎవరైతే మెర్జ్ అవుతారో నిజంగానే మీరు అన్నది వర్కౌట్ అవుతుంది. కానీ ఆల్రెడీ 10 మంది మీద అనర్హత వేటు ఉన్న తర్వాత వాళ్ళు అసలు అనర్హత నుంచి ఎట్లా తప్పించుకుంటారు? ప్రూవ్డ్ కదా, కేసు నడుస్తుంది కదా. ఇంకా ఆల్రెడీ దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసిన విషయం కూడా తెలిసేనా? అంటే ఎందుకు ఇంకా అంటే తెలిసి రాస్తారా? ఈ వార్తలు తెలియక స్ప్రెడ్ చేస్తున్నారా? ఈ 10 మంది ఎట్లాగూ తప్పించుకోలేరు. అంటే ఇక్కడ 25 మంది ఎమ్మెల్యేలు ఈ సీఎం మాకొద్దు అనేసి ఆల్రెడీ వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారని తెలుస్తున్న నేపథ్యంలో ఈ వార్తకు మించి ఇంకో వార్త ఉండాలి కాబట్టి మనం ఇంకొక వార్తను రాపియాలి. అదేదో పేపర్లో రాయించారు కదా, ఆ లెక్క తప్పిందా? రాసే వాళ్ళకు తెలివి తప్పిందో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడున్న 16 మంది ఎమ్మెల్యేలు పోతే 2/3 అయితే మరి 10 మంది మీద ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా సుప్రీంకోర్టులో. ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కడియం శ్రీహరి నేను పార్టీ మారినా, నేను బాజాబ్తా మారినాను అనేసి ఆయన చెప్పుకునే పార్టీ మారిన తర్వాత వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఆమెను గెలిపించుకున్న మాట వాస్తవమేనా? ఇంత జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా తప్పించుకుంటారు వీళ్ళు? అంటే అసలు ఇంకొక విషయం ఏముందని పోతుంది? ఇంకా కాంగ్రెస్ పార్టీలో మాకు 3 మంత్రి పదవులు కనిపిస్తే మేము 16 మంది వస్తామని చెప్తుంటే వాళ్ళకే దిక్కు లేదు. ఆడ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేక వాళ్ళకే దిక్కు లేదు. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళైతే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు, మంత్రి పదవి కోసం లాబింగులు చేస్తున్నారు. రేపు అసలు ఉన్న దాంట్లో ఆయనకు మంత్రి పదవి రాకపోతే ఎట్లుంటుందో కూడా పరిస్థితి తెలుస్తుంది. అందరిని ఇట్లా ఏకి పీకి పారేస్తాడు ఆయన. ఎందుకు? ఆయనకు మాట ఇచ్చిరు కాబట్టి. ఎవరిచ్చిరు? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి వాళ్ళ ఇంట్లో 2 గంటలు కూర్చొని ఆయనతోటి బామాళ్ళి బతిమిలాడి నువ్వు ఎట్లయినా సరే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకో, నీకు మంత్రి పదవి నేను ఖచ్చితంగా సిఫార్సు చేస్తాను, నీకు మంత్రి పదవి ఇస్తానంటేనే కదా. లేకపోతే ఆయన వ్యయ ప్రయాసాలు పెట్టుకొని ఆయన దానికోసం మొత్తం అంత డెడికేటెడ్గా పనిచేసి 1 మ్యాన్ లాగా ఆయన మొత్తం ఆయన మీదనే వేసుకున్నాడు. 1 మ్యాన్ ఆర్మీ షో లాగా మొత్తము ఆయన భుజాల మీద వేసుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాడు. లేకపోతే ఎవరికి తెలుసు? భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఎంపీ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి తెలుసు చామల కిరణ్ కుమార్ రెడ్డి? నేను ఆయన తక్కువ చేసి మాట్లాడాలని కాదు, ఇక్కడ నేను రాజగోపాల్ రెడ్డి కష్టాన్ని గురించి చెప్తున్నా. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటే, ఎంత తిరుగుంటే, అక్కడున్న ప్రజలకు ఎంత హామీ ఇచ్చి ఉంటుంటే అంత బంపర్ మెజారిటీ తోటి ఈయన గెలిపించుకున్న. నిజంగా చెప్పాలి అని అంటే ఆ సీట్ ఆ రోజు బీజేపీ కొట్టేది. ఏది? రాజగోపాల్ రెడ్డి కనుక హామీ ఇవ్వకపోతే నాకెందుకులే అని ఆయన సైలెంట్గా ఉండుంటే ఆయన ఎందుకు త్యాగం చేసిండు? లేకపోతే వాళ్ళ భార్యను బట్టి ఈజీగా ఇంకా మంచి మెజారిటీ వచ్చేది తెలుసా. కానీ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అడిగి ఆయనకు ఒక మాట తీసుకొని 2 గంటల సేపు కూర్చొని ఆయనతోటి బతిలాడి ఒప్పించుకొని అక్కడ చామల్ని గెలిపించుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఏం చెప్తున్నారు? అసలు ఆ భయానికి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా చేస్తలేరు. రెండోది ఏంది? ఆ విషయం మరి రాజగోపాల్ రెడ్డి కూడా తెలుసు. ఒక జిల్లాకి 3 మంత్రులు, దట్ ఓసీ మంత్రులు. అది మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చేస్తే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒక బీసీల వివాదం తలెత్తుతుంది కాబట్టి ఇంకా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యం తెలిసి కూడా హామీ ఇచ్చిండు. ఆ హామీని కూడా రాజగోపాల్ రెడ్డి నమ్మడం జరిగింది. బట్ ఎంతవరకు అది సాధ్యమవుతుంది అనేది ఇప్పుడున్న క్రైటీరియా ప్రకారం అయితే అది మరి తెలియదు. ఈ లెక్క నేను ఎందుకు చెప్పుకొచ్చినానంటే ఇప్పుడు మీరు 16 మంది, అంటే అందులో వార్త నేను చెప్తున్నా, 16 మంది ఎమ్మెల్యేలు మేము 3 మంత్రులు ఇస్తే వస్తామనంటే ఇప్పుడు 6గురిని చేయాలి. ఆ 6గురిలో కనీసము 2 పెండింగ్ పెట్టి 4 చేద్దామన్నా కూడా దానికి ఇంకా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ టైం ఉందన్నారు. ఇందులో మీకు 3కి ఇస్తే రాజగోపాల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 3, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఆశావాహులు ఉన్నారు కదా. ఇప్పుడు సపోజ్ ఇవ్వాలనుకుంటే దేవరకొండ నుంచి ఉంది కదా, ఇప్పుడు ఎస్టీ నియోజకవర్గం నుంచి ఇవ్వాలి అని అంటే బాలునాయక్ ఇవ్వాల్సిందే కదా. లేదు ఒకవేళ ఇదే నల్గొండ జిల్లా నుంచి ఇంకా 3వ వ్యక్తికి ఇవ్వాలనుకుంటే వేముల వీరేశం ఉంటాడు కదా. ఇట్లా కాన్స్టిట్యున్సీలు అన్నీ చూస్తే ఇప్పుడు ఆడ వివేక్ అడుగుతున్నాడు, సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ దానం నాగేందర్కి ఇస్తామని చెప్పి తీసుకొచ్చిరు. ఇక్కడే దిక్కులేని నేపథ్యంలో
ఇక వీళ్ళని తీసుకొచ్చాట బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి ఇక మీరు ఏ నుంచి మంత్రి పదవులు ఇస్తారని నాకు ఆ వార్త నేపథ్యం అర్థం కాలేదు. అంటే గాలికి వార్తలు రాసేస్తే అయిపోద్ది అనేసా? సరే, అయినా కూడా వీళ్ళ అర్హత నుంచి ఎట్లా తప్పించుకుంటారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు? ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తుంటే వీళ్ళు మెర్జ్ అవుతుంది, కానీ ఆ కేసు అయితే అట్లనే ఉంటుంది కదా. మరి బై ఎలక్షన్స్ అయితే పక్కా వస్తాయి కదా. ఎవ్వడికి వాడి యమునా తీరులాగా ఉంది. ఓ 10-12 మంది ఎమ్మెల్యేలు, జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నారు కదా అనిరుద్ రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఏం జరిగింది, వాళ్ళు పోయి తీరా వీళ్ళ లెక్కలు బొక్కలు, అసలు సీఎం ఏం చేసిండు, సీఎం కుటుంబ సభ్యులు ఏం చేస్తారు భూదందాలు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూదందాల పరిస్థితి ఏంది, ఇట్లా ఒక్కొక్కటి లెక్క పత్రం చిట్టా మొత్తం తీసుకుపోయి ఆ రాహుల్ గాంధీ దగ్గర పెట్టిండ్రు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు చాలా నిజాయితీగా ఉన్నదంతా తీసుకుపోయి రాహుల్ గాంధీ దగ్గర పెట్టిరు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల, ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ముందుకు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుగా, అసలు పటాన్ చెరువు ఎమ్మెల్యే మాత్రం నేను బీఆర్ఎస్లోకి పోతే ఏది ఏమైనా కానీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానేసి ఆయన రేపు మాపం అలా గూడికి చేరేటట్టుగా ఉన్నాడు. మరి తీసుకుంటారా తీసుకోరా నాకు తెలియదు, కానీ నేను మాత్రం బీఆర్ఎస్లోకి చేరుతున్నానేసి ఆయన సన్నిహితులతో ఆయన స్పష్టంగా చెప్తున్నాడట. ఎందుకంటే మొన్ననే చెప్పిండు కదా, ఆయన మీడియా ముందు బాజాబ్తో చెప్పిండు, ఎందుకు మీరు ఇంకా ముఖ్యమంత్రి మారిండ్రు కదా, మీరు ఎందుకు కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాడు, అది నా ఇష్టము అన్నాడు. నాకు ఇష్టం ఏదనిపిస్తే అది పెట్టుకుంటా అన్నాడు. ఆయన బాజాబ్తో చెప్పిండు. కాబట్టి ఆ వార్తను నమ్మడానికి కూడా కొంచెం మనకి కొంత నమ్మబుల్గా నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన ఎదిరించి మాట్లాడిన విధానం. ఓ దిక్కుకెళ్ళి ఉన్నోళ్ళే బీఆర్ఎస్కి పోతారనే నేపథ్యం వినిపిస్తుంటే ఉన్నోళ్ళు దీన్ని ఎట్లా చీల్చాలి, 26 వీళ్ళు 16 మంది అని చెప్తే 25 మంది ఎమ్మెల్యేలు మాకు రేవంత్ వద్దు, రేవంత్ కనుక కంటిన్యూ చేస్తే మేము బీఆర్ఎస్లోకి పోతాము అనేసి నేపథ్యం వినిపుడుతున్న నేపథ్యంలో 16 మంది ఈ నుంచి పోతారట, 3 మంత్రి పదవులు ఇస్తా అంటే ఏం కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? ఇన్నాళ్ళు కష్టపడి 10 ఏళ్ల నుంచి అధికారం కోల్పోయి ఉన్నోళ్ళు ఈరోజు ఎందుకు ఊరుకుంటారు? అవసరమైతే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో నుంచి ఆమె కూడా సీనియరే కదా, కొదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా సీనియర్ ఎమ్మెల్యే కదా, ఆమెకు కూడా ఇవ్వచ్చు కదా. వాళ్ళలోనే ఉంది కదా, పార్టీ సీనియర్లు చాలా మంది గురు కదా మంత్రి పదవులకు ఎదురు చూస్తున్న వాళ్ళు. ఇప్పుడు పరిగి రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన వీళ్ళందరూ లేరా, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆశావాహులు ఉన్న నేపథ్యంలో ఇది కాదని చెప్పేసి మళ్ళీ బయట వాళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి మీరు మంత్రి పదవులు ఇచ్చి ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు ఇష్యూ నడుస్తుంది. ఇటువైపు 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఇగో ఈ భూదందాలు, ఇగో రేవంత్ కుటుంబ సభ్యులు చేస్తున్న విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళు బట్టి విషయంలో కూడా తీసుకుపోయి పెట్టిరట. మరి అదేందో మరి ఏం జరుగుతుందో బిహైండ్ ద తెలియదు. కానీ ఇలాంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఏం చూసి అసలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనేది ఎంత తెలివి తక్కువ ఆలోచన చేస్తే తప్ప ఏం చూసి అసలు ఏం భవిష్యత్తు ఉందని చెప్పి కాంగ్రెస్లోకి పోతారు. 16 మందిలో ముగ్గురికి మంత్రులు వస్తే మరి మిగతాది ముగ్గురు, మరి రిమైనింగ్ వాళ్ళకంతా ఏమి ఇస్తారు? అంటే పైసలు ఇచ్చి తీసుకుంటారు, లేకపోతే ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళు కూడా అనుకుంటారు కదా, మాకు కూడా ఏదో ఒకటి ఇవ్వండి పదవి అంటారు. మీ పైసల కంటే పదవి ముఖ్యం కదా అంటారు. కానీ పదవులు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉందా అనేది, ఎందుకంటే చాలా సీనియర్ లీడర్లు ఉన్నారు, లాయలిస్టులు ఉన్నారు, వాళ్ళని ఎక్కడొక్కడ అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి. రెండోది కులగణన సర్వే నెత్తి మీద కూర్చొని ఉంది. అది ప్రజలందరూ కూడా తరుముతున్న రోజుల్లో ఇంకా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు పోతారనంటే మరి ఆ వార్తకి శాంటిటీ అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని బాగా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటారు. కానీ ఏదో మాత్రం జరుగుతుంది, పక్కా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గూడుపుటానే జరుగుతుంది. ఎందుకు అంటే 29 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, భూదందాలలో ఇరుక్కుంటున్నారు, అన్నిట్లో జోక్యం చేసుకుంటున్నారు, ప్రజల మధ్యకి పోవట్లేదు అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి ఆంధ్రజ్యోతి పత్రికల వార్త రాయించుకున్నప్పుడే వాళ్ళందరికీ కూడా అర్థమైంది, ఓహో ఇదంతా కూడా మన మీదకి, ఆయన చేతగానితనాన్ని మన మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజల నుంచి వ్యతిరేకత అంతా కూడా ఎమ్మెల్యేల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మొత్తం పనితీరు బాగలేదు కాబట్టి అనుకున్న స్థాయిలో గెలవలేకపోయినాము అనేసి, సో ఎందుకంటే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు, మేము ప్రజల్లోకి వెళ్ళకపోయినాం, ఆ తప్పంతా కూడా మాది కాదు అనేసేమో ఎమ్మెల్యేలు చెప్తారు. లేదు ఎమ్మెల్యేల పనితీరుల వల్లనే మనము అనుకున్న స్థాయిలో గెలవలేకపోయినాం అనేది వీళ్ళ మీద నెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నోళ్ళు అసలు మేము పెట్టబెడ సర్దుకుంటే బాగుంటుందేమంటే ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం తీరే బాగలేదు కాబట్టి అసలు మేము పెట్టబెడ సర్దుకుంటే బాగుంటుందేమన్న నేపథ్యంలో వ్యవహారం నడుస్తుంది. ఇది క్లారిటీ.